యాక్చువల్లీ ప్రశాంత్ గారు నిన్న స్టేజ్ మీద చూసినంత వరకు అందరూ చెప్పేది ఏంటంటే, మాకెంత ఉందని తెలీదు. మాకు కథ ఇదని తెలీదు. మేము కూడా మేమే విలన్స్ అని అనుకున్నాము. చూపించిన విధానం చూసి. లైక్ పార్ట్ 1 చూసినప్పుడు లైక్ మదర్, ఫాదర్ క్యారెక్టర్స్ ప్లేస్ అవును. చేసేసినటువంటి జ్వాల గారు కావచ్చు, లేదంటే ప్రియదర్శి గారు కావచ్చు, మేమే విలన్స్ ఏమో అనుకున్నాం అన్నంత ఇదిలో చెప్పారు. ప్రశాంత్ గారి మేకింగ్ స్టైల్ ఎలా ఉండుద్ది? అండ్ ఆయన మీకు ఎగ్జాక్ట్‌గా చెప్పిన పాయింట్ ఏంటి మీరు ఈ కథను ఓకే చేయడానికి? నాకు స్టోరీ ఫస్ట్ డే పిలిచారు. పిలిచిన తర్వాత ఏదో ఈ గెటప్‌లో ఎళ్ళాననమాట. ఓకే. మేకప్ అని వేసుకొని కొంచెం స్టైలిష్‌గా బికాజ్ ఒక ఆడిషన్ అంటే మనం నార్మల్‌గా ఎళ్తే చాలా మంది రిజెక్ట్ చేసేస్తారు. ఆబ్వియస్‌లీ. సో, అలా ఎళ్ళినప్పుడు సార్ ఏం చెప్పారంటే, "ఇది అమ్మ నీ క్యారెక్టర్. ఆయమ్మ క్యారెక్టర్ ఉంటుంది." హ్మ్. అని నా ఫేస్ ఇలా చూసారు. ఓకే సార్ చేసేద్దామని హ్మ్. చెప్పారు. నా ఫోటోస్ పంపించారు. దే సెడ్ లైక్ ఈ అమ్మాయి చాలా స్టైలిష్‌గా ఉంది. చాలా ఏంటి అని పాష్‌గా చెప్పి ఉంది. సెట్ అవుతుందా లేదా అని చెప్పి అడిగారంట. లేదు సార్ ఈ అమ్మాయి చేస్తుంది. మనం ఒకసారి టెస్ట్ షూట్ పిలుద్దాం. నెక్స్ట్ టైమ్ ఒకసారి వితౌట్ మేకప్ సల్వార్ ఏసుకొని ఎళ్ళాను. ఆ ఫోటో పంపించారనమాట. ఓకే. అప్పుడు కొంచెం ఓకే. ఆ! సెట్ అవుతుంది మన అనుకోని వసుధ ఆ! దొరికేసింది. చెప్పి అప్పుడు కూడా లేదు. ఓహ్! ఓకే. తర్వాత టెస్ట్ షూట్ చేశారు. ఓకే. చేసిన తర్వాత దే వర్ ఓకే ఫైన్ వెళ్ళిపోదాం చెప్పి ఈ అమ్మాయితో అని చెప్పి దే స్టార్టెడ్. హ్మ్. షూటింగ్ అప్పుడు ఫస్ట్ సీన్ చెప్పాను కదా! అవును. అప్పుడు అందరికి నమ్మకం వచ్చిందంట. ఓకే. సో దట్ ఈస్ హౌ ఐ హర్డ్ ఫ్రమ్ ప్రశాంత్ గారు. అండ్ వర్ష బొల్లమ్మ గారు ఆల్సో టోల్డ్ లైక్ ఈవెన్ ఐ డోంట్ నో హౌ ఇట్ వాస్ బట్ మిమ్మల్ని అది చూసిన తర్వాత ఈవెన్ ఐ వాస్ సో హ్యాపీ టు సీ యూ అని సూపర్. చెప్పారు. సో ఇట్స్ అప్రిషియేషన్ ఫ్రమ్ ఆల్ మై కో యాక్టర్స్ అనమాట. బట్ ద టీమ్ ఇస్ రియల్లీ గుడ్. అవును. ఆసమ్ టీమ్ ఐ గాట్. అసలు నిజంగా నాకు చాలా మంది పరిచయస్తులు అందులో. ఆల్మోస్ట్ ఈవెన్ రాజీవ్ గారైతే మామూలుగా కాదు. ఓహ్! వి స్పోక్ ఫర్ 2 అవర్స్ లిటరల్లీ. ఓహ్! ఇదే ఆఫీస్‌లో పక్క రూమ్‌లో హి కేమ్. నేను పిలిచాను వచ్చారు ఇంటర్వ్యూకి. ఐ సెడ్ సార్ హార్డ్‌లీ 1 అవర్ సార్ అని అన్నా. అంత ఓపిక ఎక్కడిదబ్బా అనుకున్నాను ఈస్ నేను. వెరీ స్వీట్ యాక్చువల్లీ. నాకు సార్‌కి ఒక్క సీనే అవును. టుగెదర్. తర్వాత నేనెళ్ళి సారు షూట్ అయిపోయిన తర్వాత కార్నర్‌లో ఎళ్లి హి విల్ బి సిట్టింగ్ అండ్ హి విల్ బి డూయింగ్ సంథింగ్. హ్మ్. లేకపోతే ఏదో, ఏదో పని చేసుకొని ఉంటారు. దెన్ తర్వాత మెల్లమెల్లంగా ఐ స్టార్టెడ్ టాకింగ్. బట్ అంత పరిచయం లేదు. బట్ ఫస్ట్ సీజన్ ప్రీ ఈవెంట్‌కి పిలిచినప్పుడు ఆహ్, ఆ గెటప్‌లో చూసారు కదా! హ్మ్. వసుధ గెటప్‌లో. హ్మ్. మళ్ళీ ఇలాగే ఎళ్ళాననమాట. ఆ! సార్ బాగున్నారంటే, "ఆ! ఎవరన్నా? ఆ! బాగున్నాను. మీరు బాగున్నారండి" అంటే, "సార్ నన్ను గుర్తు లేదా" అంటే, ఆ! "ఆ! లేదమ్మా" అంటే, "సార్ నేను వసుధ సార్ వసుధ" అన్నాను. ఓకే. నేను సార్ "అమ్మ నువ్వా? బాగున్నారమ్మా?" "ఆ! బాగున్నాను సార్." దెన్ హి కేమ్ ఆన్ స్టేజ్. తర్వాత హి ఓన్లీ ఇంట్రొడ్యూస్ టు పీపుల్ లైక్ షీ ఈజ్ సో అండ్ సో క్యారెక్టర్ చూడండి. అమ్మాయిని ఇలా యూ లైక్ డిఫరెన్షియేట్ చాలా ఉంది. హ్మ్. రికగ్నైజ్ చేయటం చాలా కష్టం. హ్మ్. తప్పకుండా చూడండి ఎవరైనా అప్పుడు ఐ థింక్ ఈవెంట్ 1లో వచ్చి ట్రైలర్ వేస్తారు కదా! అవును. ట్రైలర్ వచ్చి చెప్తాను కదా! హ్మ్. ఎవరు గుర్తు చెప్పట్లేదు నన్ను. అవును. సో, ఇట్ వాస్ డిఫికల్ట్ అనమాట. సో, హి సెడ్ లైక్ మళ్ళీ చూడండి. దెన్ దే స్టార్టెడ్ వాచింగ్. తర్వాత నాకొచ్చి ఫోను చేసిన వాళ్ళు చాలా మంది ఓహ్! ఉన్నారు. సూపర్. నేను అదే కదా మిమ్మల్ని నిన్న కలిసినప్పుడు కూడా